హాయ్, ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీరు ఖాళీ సమయం ఎప్పుడు ఉంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా ఒక క్లాసుని చూసుకోవచ్చు. దాంతోపాటు మనం మెటీరియల్ని కూడా అందజేస్తూ వస్తున్నాం పీడిఎఫ్ ఫార్మేట్లో. వాటితో పాటు కన్సిస్టెంట్గా ఎగ్జామ్స్ని కూడా అభ్యర్థులు వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ ప్రిపరేషన్లో భాగంగా ఇవ్వటం జరుగుతూ వస్తుంది. వీటితో పాటుగా ఎక్కడైతే సబ్జెక్ట్ని అప్డేట్ చేయవలసి వస్తుందో దానిని కూడా నేను సబ్జెక్ట్ అప్డేట్ చేసి ఇస్తున్నాను. ఈరోజు మన క్లాస్ అన్నది నవంబర్లో 2020 నవంబర్లో ఈ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్న అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎకానమీ అప్డేట్ని చేయటం జరుగుతుంది. సో ఈ క్లాసు దేనికి సంబంధించింది అంటే, జిఎస్టీ కౌన్సిల్ సమావేశం రీసెంట్గా జరిగింది. 41st జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయింది 2 months బిఫోర్. కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ 2-3 రోజుల ముందు 42nd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా అయింది. వీటి యొక్క సారాంశం ఏ విధంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీలో తమ వాటాని ఎంతగా అడుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వము ఏమని జవాబు చెప్పటం జరిగింది. కేంద్ర ప్రభుత్వము దీనిని గాడ్ ఆఫ్ ఫ్యాక్ట్గా వివరణ ఇస్తూ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చింది, ఆప్షన్ 1 అంటే ఏంటి, ఆప్షన్ 2 అంటే ఏంటి. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 42nd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఆప్షన్ 1ని చూస్ చేసుకున్నాయా, ఆప్షన్ 2ని చూస్ చేసుకున్నాయా, అల్టిమేట్గా కేంద్రం దేని వైపు మొగ్గు చూపింది, ఆప్షన్ 1లో ఏముంది, ఆప్షన్ 2లో ఏముంది, ఇదంతా ఒక ఎత్తు. సో దీంతో పాటుగా అసలు కేంద్రమే ఈ ఆప్షన్స్ ఏమీ ఇవ్వకుండా ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం వెళ్తే, లేదా కేంద్రమే బారోయింగ్ తీసుకుని వచ్చి రాష్ట్రాలకి ఇస్తే అది ఎలా ఉంటుంది, కేంద్రము దానికి ఎందుకు అంగీకరించటం లేదు, కేంద్రమే అప్పులు చేసి రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వటం లేదు, రాష్ట్రాలను అప్పులు చేసుకోమని వదిలేస్తుంది. అసలు జిఎస్టీ యాక్ట్ 2017లో ఏమని హామీ ఇవ్వటం జరిగింది, ఆ హామీ యొక్క పరిస్థితి ప్రస్తుతం ఏమిటి. సో దీంతో పాటుగా రాష్ట్రాలు ఇప్పుడు ఎందుకు ఆ డిపెండెన్సీ ఉన్నాయి, అల్టిమేట్ అవుట్కమ్ ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మొదలైన అంశాల చుట్టూ ఈ క్లాస్ అన్నది ఉంటుంది. సో దీని మీద ప్రశ్న, కేంద్రం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని గాడ్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించి ఆప్షన్స్లో ఏమి ఇవ్వటం జరిగింది, దానికి కేంద్రం ఎలాంటి బాధ్యత తీసుకోవటం జరిగింది, లేదా రాష్ట్రాలకి జిఎస్టీ ద్వారా ఏర్పడిన ఆర్థిక లోటు భర్తీకి కేంద్రము తీసుకున్న చర్యలని వివరించండి. క్వశ్చన్ అర్థమవుతుంది కదా. జిఎస్టీ లోటు వలన ఎస్జిఎస్టీ ఏదైతే అది జిఎస్టీ లోటు వలన రాష్ట్రాలకు ఏర్పడిన ఆర్థిక లోటుని భర్తీ చేయటానికి కేంద్ర ప్రభుత్వము ఎలాంటి చర్యల్ని సూచించింది వివరించండి, లేదా కేంద్రము రాష్ట్రాల జిఎస్టీ భర్తీకి సూచించిన ఆప్షన్ విధానంని విమర్శనాత్మక పరిశీలన చేయండి క్రిటిక్స్ మీద కానీ, లేదా ఈ మొత్తం ఆస్పెక్ట్ని డిస్కస్ రూపంలో కానీ అడగవచ్చు. సో ఎలా అడిగినా కానీ అభ్యర్థి దీంట్లో ఉండే సారాంశాన్ని అర్థం చేసుకొని అక్కడ ఉండే ప్రశ్నకి అనుగుణంగా 10 points స్ట్రైట్ ఫార్వర్డ్గా రాస్తే చక్కటి స్కోర్ వస్తుంది. ఒకవేళ ఎస్ఏ రైటింగ్లో వస్తే కాస్త దీనికి ముందు మాల్ మసాలా యాడ్ చేసి దాన్ని ప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం అసలు పాయింట్ ఎక్కడ ఉన్నది, సో ఇందులో సమస్య ఎక్కడ ఎరేజ్ అయింది, కేంద్ర రాష్ట్రానికి ఎందుకు ఆ సమస్య వచ్చింది, కేంద్రం గాడ్ ఆఫ్ ఫ్యాక్ట్లో ఏం చెప్పింది, రాష్ట్రాలు దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసినాయి, కొన్ని యాక్సెప్ట్ చేసినాయి ఆఫ్ కోర్స్. సో అల్టిమేట్ అవుట్కమ్ ఏంటి, ఇది అర్థమైతే దీని మీద ఎలాంటి ప్రశ్నకైనా మీరు ఆన్సర్ రాయగలుగుతారు. సరే, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాము. గ్రూప్ 2కి సంబంధించి అయితే వేరే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్, అది వేరేగా మనము మళ్ళీ ఎకానమీ అప్డేట్స్లో అక్కడ డిస్కస్ చేస్తాము, అది అక్కడ ఉంటుంది. ఇక్కడ మెయిన్స్ పాయింట్ కాబట్టి మెయిన్స్ రూపంలోనే దీన్ని తీసుకొని వెళ్తాను. ఇప్పటికే జిఎస్టీ అంటే ఏంటి, అందులో ఏమేమి పన్నులు వస్తాయి, అదంతా కూడా ఆల్రెడీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ దాని మీద మనం వివిధ సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, అవన్నీ కూడా మీకు బేసిక్ అవగాహన ఉంది.
మళ్ళీ అదంతా చెప్పుకుంటే ఈ కోర్ ఏదైతే ఉంటుందో అది మిస్ అయిపోతుంది. అందుకని నేను ఆ ఆస్పెక్ట్లను టచ్ చేయట్లే, డైరెక్ట్గా కంటెంట్లోకి మనం వెళ్ళి ఇప్పుడు పరిశీలన చేద్దాం. సో బ్రీఫ్గా మీకు తెలవాలి అంటే, సో కేంద్రం యొక్క పరోక్ష పన్నులు, రాష్ట్రం యొక్క పరోక్ష పన్నులు, ఇలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, పన్ను మీద పన్ను లాంటివి లేకుండా పన్ను భారాన్ని తగ్గించడం కోసం ఈ పన్నులన్నీ కలిపి ఒకటే ట్యాక్స్గా రూపొందించడం జరిగింది. ఈ జిఎస్టీ అంటాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇందులో కేంద్రం వాటా ఇంత, రాష్ట్రం వాటా ఇంత, 2 రాష్ట్రాలు దాటి వెళ్తే ఇంత వాటాని పంచుకుంటాయి. వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించి కేంద్రము రాష్ట్రము కలిసి దీని మీద ఒక చట్టాన్ని చేసుకున్నాయి. ప్రభుత్వాలు కలిసి పార్లమెంట్లో చట్టం చేసుకున్నాయి. దాన్ని గూడ్స్ అండ్ సర్వీస్ యాక్ట్ 2017 అంటాం. జిఎస్టీ యాక్ట్ అన్నది 2017లో అమల్లోకి వచ్చింది. ఈ జిఎస్టీలో ఎలాంటి మార్పులు జరగాలి అన్నా, చిన్నపాటి మార్పులు ఏదైనా జరగాలి అన్నా దీనికి ఒక కౌన్సిల్ ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ అంటాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి టచ్ చేసి వెళ్తున్నాను. జిఎస్టీ కౌన్సిల్ అంటాం. ఈ కౌన్సిల్కి ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ అందులో సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ చర్చించుకొని చైర్మన్ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. జిఎస్టీలో 12% పెంచుదామా, 10%కి తగ్గిద్దామా, ఇలా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది. సో ఆ నిర్ణయాల్ని అమలు చేస్తుంది ప్రభుత్వము. సో ఇది జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి. క్లియర్ అండి. సో జిఎస్టీ కౌన్సిల్ అంటే చైర్మన్, అందులో ఉన్న మెంబర్స్ డిస్కస్ చేసుకునే ఒక బాడీ. క్లియర్. ఇప్పుడు చూద్దాం. జిఎస్టీ అమలు అన్నది 1 జూలై 2017లో వచ్చింది. అయితే రాష్ట్రాలకు ఏవైతే పరోక్ష పన్నులు అని చెప్పుకుంటున్నామో ఆ పన్నులని కేంద్రం చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కేంద్రం చేతులు అంటే ఇప్పుడు అన్ని యూనిఫామ్గా తీసుకొని వస్తామంటున్నావు. మంచిగా మేము కష్టపడే మా రాష్ట్రము చాలా పన్నులు లాస్ అవుతాయని కొన్ని రాష్ట్రాలు అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నాయి. ఉదాహరణకి మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఈ తమిళనాడు ప్రభుత్వం కానీ, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ బాగా అడ్వాన్స్డ్ కంట్రీస్. అక్కడ వాళ్ళకి ఎక్కువ పన్నులు అనేది వీటి పరోక్ష పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. ఉత్తరప్రదేశ్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఒరిస్సా తీసుకోండి, నార్త్ ఈస్ట్ తీసుకోండి, అస్సాం తీసుకోండి, ఈ ఉత్తరాఖండ్, హిమాచల్, అక్కడ ఇండస్ట్రీస్ ఏమీ లేవు. వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏమీ పడదు. ఇంత బాగా డబ్బులు ఎర్న్ చేస్తున్న మహారాష్ట్ర డబ్బులు కోల్పోవటానికి ఇష్టం లేదు. అవేమో అక్కడేమో అక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు, అక్కడ పెద్దగా పరోక్ష పన్నుల నుంచి ఆదాయం ఏమీ అంతగా ఉండదు. సో అవేమన్నాయి, మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నాం. కానీ ఎక్కువ రాష్ట్రాలు అనుమతి తీసుకోవాలి, 50% స్టేట్స్ అనుమతి ఉండాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఇదిగో పెద్ద రాష్ట్రాలైన మీరు, మహారాష్ట్ర కష్టపడుతుంది, బీహార్ని ఒట్టిగా కూర్చొని తింటున్నది అన్నట్టుగా ఫీలింగ్, అది మైండ్లోకి తెచ్చుకోండి. సో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర మీరు ఏమీ నష్టపోరు, ఒక్క పైసా కూడా మీరు నష్టపోరు. ఏ రాష్ట్రం కూడా, అది చిన్నది కానీ పెద్దది కానీ ఎవరు నష్టపోరు. నేను ఈరోజు నీకు మాట ఇస్తున్నాను అని 2017లో ఒక మాట ఇచ్చింది. ఏంటా మాట అంటే చట్టపూర్వకంగానే 2015-16 ఆధార సంవత్సరం తీసుకుంటాను. దీన్ని బేస్ ఇయర్ అంటాం. సో ఈ బేస్ ఇయర్లో నీకు ఎంత డబ్బు వచ్చిందో చెప్పు పరోక్ష పన్నుల ద్వారా. అంత డబ్బుకి ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా 14% అదనంగానే నీకు డబ్బులు ఇస్తాను. అదనంగా నేను నీకు డబ్బులు ఇస్తాను. సో నువ్వు 1% కూడా మిస్ అవుతానా ఫీల్ లేదు నీకు అని చట్టపూర్వకంగా హామీ ఇవ్వటం జరిగింది జిఎస్టీ యాక్ట్లో. పాయింట్ అర్థమవుతుందండి. ఇక్కడ చూద్దాం. సో 2015-16 బేస్ ఇయర్లో మీకు పరోక్ష పన్ను ఎంత వస్తుందో అందులో యాన్యువల్ గ్రోత్ 14% ఇస్తామని వాళ్ళు చెప్పారు. అట్లా ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల వరకు ఇస్తాం. ఇంకేముంది, బ్రహ్మాండంగా ఉంది. ఉదాహరణకి మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది అనుకుందాం. సో ఈ మహారాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయలు 2015-16లో 100 రూపాయలు వచ్చింది పరోక్ష పన్నుల ద్వారా. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుందంటే, నీకు 100 కన్నా ఎక్కువ వస్తే కదా నువ్వు ఆనందపడాలి, 100 కన్నా తక్కువ వస్తే కదా నువ్వు బాధపడేది. అందుకని ఏం చెప్తున్నానంటే, మహారాష్ట్ర ప్రభుత్వము జాగ్రత్తగా విను, ఈ 100 రూపాయలకి 2015-16లో నీకు 100 రూపాయలు వచ్చినాయి. 2016-17లో 14% అధికంగా ఇస్తాను. అంటే 114 రూపాయలు, 114 రూపీస్, 114 రూపాయలు నీ ట్రెజరీకి వచ్చి చేరతాయి అని మహారాష్ట్రకి చెప్పింది. అదేవిధంగా 2017-18, ఇది 16-17,
ఇది 17, 18. ఈ 114 రూపాయలకి అదనంగా 14% మళ్ళీ వచ్చి చేరుతుంది. సో ఎంత అవుతుందో అంత 114 ప్లస్ 14% ఆఫ్ 114 ఎంత అయితే అంత. 2018-19లో ఇది 17-18 అయిపోయింది కదా, 18-19లో ఈ అమౌంట్కి మళ్ళీ 14% ఎక్స్ట్రా ఇస్తామండి. ఇది మంచి ఆఫర్ అసలు. సో అన్నీ ఇండస్ట్రియల్ స్టేట్స్ ఏమంటే ఓకే ఇట్లా నువ్వు అన్నావు కాబట్టి ఓకే మాకు భరోసా అనేది వచ్చిందండి. ఇంకా ఏం చెప్పింది కేంద్రము, ఇప్పుడు 100 రూపాయలకి అదనంగా 2015-16లో 100 రూపాయలకి అదనంగా 14 రూపాయలు ఇస్తుంది. ఒకవేళ కర్మ బాగలేక నీకు ఈ 100 రూపాయల స్థానంలో 2016-17లో 90 రూపాయలే వచ్చినాయి అనుకో, అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు కూడా ఈ 100 రూపాయల లోటు ఏదైతే ఉందో 100 రూపాయలు మైనస్ 90 రూపాయలు ఎంత? 10 రూపాయలు. ఈ 10 రూపాయలు ఇస్తాను ప్లస్, జాగ్రత్తగా వినండి, ఈ 10 రూపాయలు ఇస్తాను నీకు, దాంతోపాటు ఈ ఏదైతే బేస్ ఇయర్లో నీకు వచ్చిన ఇన్కమ్ ఉందో దానికి 14 రూపీస్ ఎక్స్ట్రా కలిపిస్తాను అని చెప్పింది. ఆహా, ఇంకా ఇంతకన్నా అవకాశం ఏముంటుందండి? లోటు వస్తున్నది ఒకవైపు, ఏదైతే 10 రూపాయల లోటు ఉందో ఆ 10 రూపాయలు ఇస్తామంటున్నాం, ఎక్స్ట్రా 14 రూపాయలు కూడా నీకు వచ్చి చేరుతున్నాయి. సో దీంతో ఇండస్ట్రియల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆనందాన్ని వ్యక్తం చేసినాయి. ఓకే నువ్వు ఇంత చక్కగా చట్టపూర్వకంగా హామీ ఇస్తున్నావు కాబట్టి మేము చేరతాము, పర్వాలేదు అన్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇక పెద్దగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ప్రాబ్లం లేవు, అవి కూడా వచ్చినాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కలిసి చక్కగా జిఎస్టీ యాక్ట్ని చేసుకున్నాయి. చక్కగా అందరూ చక్కగా మిఠాయిలు పంచుకొని తింటున్నారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి 14% డబ్బులు ఇస్తామన్నది కదా ఎక్స్ట్రా, మరి ఒకవేళ ఏదన్నా గవర్నమెంట్కి అటు ఇటు ఏమన్నా లాస్ వస్తుంటే ఏం చేయాలి? మనం దానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. అందుకని కేంద్రం తెలివిగా ఏం చేసిందంటే జిఎస్టీ కంపన్సేషన్ ఫండ్ అని ఒక డబ్బాని అక్కడ పెట్టింది. ఈ కంపన్సేషన్ ఫండ్లో నుంచి ఒక 10 రూపాయలు ఇట్లా, ఈ కంపన్సేషన్ ఫండ్ ఇందులో నుంచి 10 రూపాయలు తీసి ఇగో ఈసారి ఇన్ని రాష్ట్రాలకి తక్కువ వచ్చింది, ఆ రాష్ట్రాలకి ఇచ్చేసాయి అని చెప్పటం కోసం ఒక కంపన్సేషన్ ఫండ్ని పెట్టుకుంది. మరి 10 రూపాయలు ఈ కంపన్సేషన్ ఫండ్లోకి ఎట్లా వచ్చినాయా అంటే సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ మీద సెస్ విధించటం ద్వారా వచ్చినాయి. సిన్ గూడ్స్ అంటే గవర్నమెంట్కి ఏమో డబ్బు కావాలి, కానీ ఆ వస్తువులు మాత్రం అది ఎంతో చెడ్డగా చిరాకుగా చూస్తూ ఉంటుంది. ఉదాహరణ సిగరెట్స్, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్, దాని మీద డబ్బులు బాగా వస్తాయి గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో, కానీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, దాన్ని వాడద్దు అని ప్రచారం చేస్తుంది. కానీ నీకు డబ్బులు వస్తున్నాయి, దాన్నేమో ఎంకరేజ్ చేస్తున్నావు, డబ్బులు మాత్రం దానికి ఏమి ఇంజురీ లేదు కానీ వాడితే ఇంజురీ అంటావు. ఆ సిన్ ప్రోడక్ట్. మందు అమ్మకాలు మీరు చూస్తూ ఉంటారు, అది తాగితే ప్రమాదం, అది అంతా ఓకే, ఆ అమ్మకుండా మాత్రం గవర్నమెంట్ ఉండదు. ఇట్లాంటివన్నీ సిన్ అంటే పాపము, ఏదైతే అది మీనింగ్. వాటి మీద సెస్ విధిద్దాం మనము, దానివల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్టు ఉంటుంది, ఇంకోటి మనకు డబ్బులు కూడా వస్తాయి, ఈ కంపన్సేషన్తో రాష్ట్రాలకు ఇస్తాను అంటుంది కేంద్రము. దాంతోపాటు లగ్జరీ గుడ్స్, మిడిల్ క్లాస్ మ్యాన్ వాడు లగ్జరీ గుడ్స్ వాడు, లగ్జరీ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సెస్ విధిస్తాము అంటున్నారు. ట్యాక్స్ ఆల్రెడీ విధిస్తారు జిఎస్టీ, దాని మీద ఎక్స్ట్రా సెస్ అని విధించటం జరుగుతుంది. ఇట్లా మనం కలెక్ట్ చేద్దాం డబ్బుని, ఇందులో నుంచి తీసుకొని వెళ్ళి రాష్ట్రాలకు ఇద్దాము, కంపన్సేషన్ ఏమన్నా అవసరం పడితే అని ఒక ఫండ్ కూడా క్రియేట్ చేసి ఉంచుకుంది. ఇప్పుడు నీకు ఏమేమి పాయింట్స్ అర్థమైనాయి? రాష్ట్రాలకు ఏర్పడే లోటుని కేంద్రం భర్తీ చేస్తానంది, లోటు భర్తీ చేస్తుంది ఫస్ట్ పాయింట్. సెకండ్, అదనంగా ఎవ్రీ ఇయర్ 14% నీకు పెంచుకుంటూ పోతానని చెప్పింది క్యుములేటివ్గా. సెకండ్ పాయింట్ క్లియర్ అయింది. థర్డ్ పాయింట్, ఈ లోటు ఇవన్నీ ఏర్పడితే ముందు గవర్నమెంట్ సిద్ధంగా ఉండాలి కాబట్టి జిఎస్టీ కంపన్సేషన్ ఫండ్ దాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ ఫండ్కి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాకుండా అదనంగా సెస్ని వసూలు చేయడం ద్వారా ఆ డబ్బు అంతా ఇందులోకి తెచ్చింది. ఆ సెస్ కూడా సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ మీద వసూలు చేస్తుంది. ఈ పాయింట్స్ ఇక్కడ వరకు అయింది.
సో అంతా చక్కగా నడుస్తుంది. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని కేంద్రం రాష్ట్రం చక్కగా వెళ్తున్నారు. వ్యాపారుల నెత్తి మీద భస్మాసు రస్తం పెట్టారు. వ్యాపారులకి జిఎస్టీ రావటం వల్ల కాస్త దెబ్బతిన్నారు. వ్యాపారులు పోతే పోయారు, ఎవడు సర్వనాశనమైనా పర్వాలేదు, మనకు డబ్బులు వస్తున్నాయి కదా, ఖజానా నింపుకుంటున్నాం కదా అని కేంద్ర రాష్ట్రాలు చక్కగా ఆనందంగా ఎగురుకుంటూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. దేవుడు కరుణించాడు. ఇప్పుడు జిఎస్టీ ఏంటి, దాని ప్రభావం ఏంటో రాష్ట్రాలకి కేంద్రానికి అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఏంటది అంటే 2019-20. ఇక 2020 అంటే 2019-20 అంటే నువ్వేమని అర్థం చేసుకుంటావు, 31 మార్చ్ 2020 అని నీ అర్థం. యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్. గ్రూప్ 1 మెయిన్స్కి వెళ్తున్నా నీకు మళ్ళీ నేను యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి ఇవేమి వివరంగా చెప్పక్కర్లే కదా. యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 31 మార్చ్ వరకు ఉండేది యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి 1.65 లక్షల కోట్ల రూపాయలని జిఎస్టీ షార్ట్ ఫాల్ కింద ఇవ్వటం జరిగింది. షార్ట్ ఫాల్ అంటే ఇక్కడ ఏదైతే లోటు ఏర్పడిందో ఇప్పుడు భర్తీ చేస్తామని చెప్పారు కదా, ఈ 14% అదనంగా ఇస్తామని చెప్పాం. జిఎస్టీ రాష్ట్రాలకు వెళ్ళాల్సినది ఎంత ఉన్నదో అది ఇచ్చేశారు. అది కాకుండా నీకు 14% ఎక్స్ట్రా ఇస్తాను, ఇది నా శాసనం అంటూ గవర్నమెంట్ కేంద్రం అన్నది కదా, ఆ షార్ట్ ఫాల్ని భర్తీ చేసింది. ఎంత? 1.65 లక్షల కోట్ల రూపాయలని. ఇందులో నుంచి కొంత డబ్బు తీసుకుంది, ఇక కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కొంత డబ్బు తీసుకొని ఏదో రకంగా 2020 మార్చ్ 31 వరకు బాకీలు క్లియర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇంతవరకు క్లియర్, నీకు ఇంతవరకు క్లియర్ కదండి. ఇక బాకీ ఏమీ లేవు రాష్ట్రాలకి. ఇక్కడి నుంచి స్టార్ట్. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చ్ 31 వరకు యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ దీన్ని. సో ప్రతి 2 నెలలకి ఒకసారి జిఎస్టీ అమౌంట్, ఇగో నాయన ఇది ఎస్జిఎస్టీ, నీ రాష్ట్రానికి ఇంత అమౌంట్ రావాలని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపిణీ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఎవరు? కేంద్ర ప్రభుత్వము. కానీ మార్చిలో లాక్డౌన్ ఏర్పడింది, ఎకానమీ స్లో డౌన్ అయింది, కేంద్రం దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రాలకి రావటం లేదు డబ్బులు, అసలు కూడా ఉన్నాయి కదా. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇదిగో మాకు ఇన్కము, నువ్వు జిఎస్టీ అన్నావు రావటం లేదు, వ్యాపారులందరి మీద ఆ రోజు వేసాము, వాళ్ళ బాధలన్నీ మనకు తగిలినట్టున్నాయి, ఈరోజు ఖజానా కాస్త ఖాళీ అయిపోయింది. నేను రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ అన్ని కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాయి. నాయన మాకు డబ్బులు ఇస్తా అన్నావు, ఆ రోజు 2017 ఆ రోజు చెప్పావు, నువ్వు ఇట్లా 14% అన్నావు, అదన్నావు ఇదన్నావు, అంత బాగుంది, ఈరోజు డబ్బులు ఇవ్వట్లేదు, నాకు డబ్బులు ఇవి అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రం ఏమంటుంది? ఆ నెట్ మీద తెల్లగొడ్డ వేసుకొని అప్పుడే ఏడుపు మొహం పెట్టి కూర్చొని ఇట్లా చూస్తున్నాడు, నాకే డబ్బులు లేవయ్యా ఇక్కడ. కేంద్ర ప్రభుత్వాన్నైనా సిజిఎస్టీ రావాలి కదా, సెంట్రల్ గూడ్స్ అండ్ ట్యాక్స్, నాకే డబ్బులు రావట్లే, నేను నీకేంటి ఇచ్చేది అనేసి వాళ్ళ ముందే ఇట్లా పైకి కూర్చున్నాడు అక్కడ ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలమ్మ ఏడుస్తున్నాయి. ఇది సిచ్యువేషన్. చూశారు కదా పాపం. కేంద్రం దగ్గర డబ్బులు లేవు రాష్ట్రాలకి ఇద్దామంటే రాష్ట్రాలన్నీ ఇదిగో నువ్వు యాక్ట్లో చెప్పావు, నువ్వు ఆ రోజు చెప్పావు కాబట్టి నేను ఒప్పుకున్నాను, నువ్వు నాకు కట్టి తీరు అంటాయి. నువ్వు కడదామంటే నా దగ్గర డబ్బులు లేవంటది. ఇదే నడుస్తూ ఉన్నది. ఫైనల్ బ్రేక్ కావాల్సింది ఏదో ఒక పాయింట్ దగ్గర. ఏం చేద్దాం అన్నాం, ఓకే జిఎస్టీ కౌన్సిల్లో మనందరం సమావేశం అవుదాం, అక్కడ చూసుకుందాం అన్నాం. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1, 2020 నుంచి కౌంట్లోకి వస్తుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ వరకు బాకీలు అవన్నీ కూడా ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు, కేంద్రం కట్టింది వదిలేయి. ఇక్కడి నుంచి కౌంట్. సో ప్రతి 2 నెలలకు ఒకసారి జిఎస్టీ సెటిల్మెంట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయింది 24th. జిఎస్టీ వసూల్లో చాలా లోటు అనేది ఏర్పడింది. ఇప్పుడు ప్రజెంట్ కేంద్రం దగ్గర రూపాయి లేదు, రాష్ట్రం దగ్గర రూపాయి లేదు. 2017లో నువ్వు మాట ఇచ్చావు. ఇది సిచ్యువేషన్. ఎలా ముందుకు వెళ్తాము ఒకసారి ఈ గ్రాఫ్ని చూస్తే 2017-18లో సగటున ప్రతి నెలకి 82,000 కోట్ల రూపాయలు కేంద్రం జిఎస్టీ రూపంలో వసూలు చేసింది. 2017-18 అంటే 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది. 82,000 కోట్లు.
ఆనందంగానే ఉంది. 2018-19 98,000 కోట్లు యాన్యువల్ సగటున చెప్తున్నా, ఆనందంగానే ఉన్నాం. 2019-20 జిఎస్టీ సంస్కరణ అద్భుతంగా తెచ్చాం. 2020 ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఇది ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ చూస్తే 67,000 కోట్లే వస్తుంది సగటున. ఇక్కడే నీకు కనిపిస్తుంది గ్యాప్ ఎంత పడ్డదో. ఇంకా ముందు ముందు పోతే ఇంకా అది గ్యాప్ పెద్దగా అయ్యేదే కానీ తగ్గేది కాదు. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే ఇక్కడ నువ్వు నాకు జవాబు ఏం చెప్తావని రాష్ట్రాలు అడుగుతున్నాయి. కేంద్రం ఏం చెప్పిందో అది మనం చూద్దాం. ఇంతవరకు క్లియర్ కదండి. ఇక్కడ నుంచి దేవుడి చేతిలో పని అనేసి కేంద్రం ఇట్లా గాడ్ ఆఫ్ యాక్ట్ ఎంత ఆడుకుంటాయి అంటే ప్రజల జీవితాలతో ఇవి. సో ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కేంద్ర ప్రభుత్వం గేమ్ ఆడిందండి. చూడండి. సో 2020 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి 2020 వరకు ఇది యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు లెక్కలేస్తున్నాం, అన్నీ కనిపించినాయి కదా. 65,000 కోట్ల యావరేజ్న వసూల్లో అవుతుంది. ఇంకా ఎకానమీ పరిస్థితి ఏమిటో తెలియదు, అట్లా ఉంది. సో జిఎస్టీ షార్ట్ ఫాల్ ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి ఇంకెంత 3 నెలలు అయితే అయిపోతుంది. 3 లక్షల కోట్ల రూపాయలు. ఎంత? 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి. గత ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఇచ్చింది? 1.65 లక్షల కోట్లు ఇచ్చింది. ఈ సంవత్సరం ఎంత లాస్ ఇవ్వాలి? 3 లక్షల కోట్లు. పాండమిక్ అటాక్ అయింది, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు. లాక్డౌన్, ఎకానమీ ఎక్కడికక్కడ జీతాలు ఇవ్వలేని స్థితిలోకి రాష్ట్రాలు ఈ రోజులు ఉన్నాయి. ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా జీతాలు ఇవ్వగలుగుతుందండి? సో పాండమిక్ టైంలో ఏర్పడ్డ జీతాలని ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. అవునో కాదో మీరే చెప్పచ్చు. ఆ స్థితిలో ఉన్నాయి. ఇంకా అసలు పన్నులు వసూళ్లే కావట్లేదు. షార్ట్ ఫాల్ లెక్కేస్తే 3 లక్షల కోట్లు. కేంద్రం ఏం చెప్పిందంటే ఇందులో ఇప్పుడు జిఎస్టీ కంపన్సేషన్ ఫండ్ అని చెప్పాం కదా. మందు సిగరెట్ అలవాటు ఉన్నాడు ఎలాగో తాగుతాడు, దాని నుంచి సెస్ వస్తుంది. ఎంత లేదన్నా దరిద్రంలో దరిద్రము 25,000 కోట్లు వస్తుంది. అవి నేను మీకు ఇస్తానంటుంది. అది నేను మీకు ఇచ్చి తీరుతాను అన్నది. సెస్ ద్వారా ఇస్తాను. ఎంత మిగిలింది? ఇంకా అది ఇవ్వంగా 2,35,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇంకా 2,35,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కేంద్రము రాష్ట్రాలకి. ఇక్కడ కేంద్రం తన తెలివితేటలన్నీ ఉపయోగించింది. ఏంటి? ఈ 2,35,000ని 2 భాగాలుగా చేసింది. 2 భాగాలుగా చేసి ఒకటి 97,000 కోట్లు 97,000. నిన్న ఆవిడ మినిస్టర్ మీటింగ్ చూస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో 1 lakh crore అన్నది 97,000 కోట్లు. ఒకటి ఫస్ట్ కేసు. సెకండ్ మిగిలిన అమౌంట్ ఎంత అంటే 1,38,000 crores. ఈ 2 కలిపితే నీకు 2,35,000 కోట్లు వస్తుంది. సో ఈ 2,35,000 కోట్లని ఎట్లా చేసింది? 97,000 కోట్లు 138,000 కోట్లుగా చేయటం జరిగింది. జిఎస్టీ యాక్ట్ 2017 జాగ్రత్తగా విని ఈ పాయింట్. జిఎస్టీ యాక్ట్ 2017 ప్రకారము కేంద్రం ఏం చెప్పిందంటే జిఎస్టీ అమలు చేయటం వలన, జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం వలన ఏర్పడిన నష్టాన్ని కేంద్రం భరిస్తానని చెప్పింది. అంతే కదా? జిఎస్టీ అమలు చేయటం వలన ఏర్పడిన నష్టాన్ని కేంద్రం భరిస్తుంది, ఎక్స్ట్రా గ్రోత్ 14 ఇస్తుంది. అది ఓకే. ఇదే మాటని కేంద్రం ఎలా ఉపయోగించిందో చూడు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించటం వలన జిఎస్టీ సరిగా వసూలు కాలేదు. సో జిఎస్టీ వసూల్లో నష్టం ఏర్పడింది. జిఎస్టీ అమలు చేయటం వలన ఏర్పడిన నష్టము, జిఎస్టీ అమలు చేయటం వలన ఏర్పడిన నష్టము 2,35,000 కోట్లు కాదు, కేవలం 97,000 కోట్ల రూపాయలే. 97,000 కోట్ల రూపాయలే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ మిగిలిన 97,000 కోట్లు పోతే 2 లక్షల్లో మిగిలిన ఏదైతే 1,38,000 కోట్లు ఉన్నదో అది జిఎస్టీ అమలు చేయటం వలన ఏర్పడిన నష్టం కాదు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, అండర్స్టైన్ చేసుకో. జిఎస్టీ అమలు చేయటం వలన ఈ నష్టం ఏర్పడలేదు, ఇది కరోనా వలన ఏర్పడిన నష్టము, అందుకు నేను ఇవ్వలేను నాయనా అని చేతులు ఎత్తేసింది.